హలో స్టూడెంట్స్, డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్లో బీసీఏ అలాగే బీఎస్సీ స్టూడెంట్స్ అందరికీ ఈ వీడియో అనేది యూస్ఫుల్ అవుతుందన్నమాట. సో పేపర్ నేమ్ వచ్చేసి ప్రాబ్లమ్ సాల్వింగ్ యూజింగ్ సి. ఆల్రెడీ యూనిట్ 1, యూనిట్ 2 అనేది ఇంపార్టెంట్ క్వశ్చన్స్, గన్ షాట్ క్వశ్చన్స్ అనేవి అప్లోడ్ చేశాను. ఈ వీడియోలో ఏంటంటే యూనిట్ 3 2 టాపిక్స్ అయితే ఉంటాయన్నమాట. సో వీటిలో కూడా గన్ షాట్ క్వశ్చన్స్ అనేవి చెప్తాను, అవి కన్ఫామ్గా ప్రిపేర్ అవ్వాలి. సో ఫస్ట్ వచ్చేసి మనకి ఫస్ట్ కాన్సెప్ట్లో యూనిట్ 3 అరేస్ అలాగే స్ట్రింగ్స్. ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేసి అరేస్ అయితే ఉంటుంది. యూనిట్ 3లో సెకండ్ టాపిక్ వచ్చేసి స్ట్రింగ్స్ అనమాట. సో రెండు కూడా మనకి చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ టాపిక్ మనకి అరేస్లో గన్ షాట్ క్వశ్చన్స్ అనేవి క్లియర్గా చూసుకోవచ్చు. లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఓవరాల్గా 9 అయితే ఉన్నాయి. సో మనకి అరేస్ కాన్సెప్ట్లో డైరెక్ట్గా డిఫైన్ అరే, ఎక్స్ప్లెయిన్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అరేస్ ఇన్ సి లాంగ్వేజ్ అని ఇస్తే స్టార్టింగ్ 3 క్వశ్చన్స్ కూడా మీరు అటెంప్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. డిఫైన్ అరే, ఎక్స్ప్లెయిన్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అరేస్ ఇన్ సి లాంగ్వేజ్ విత్ ఎగ్జాంపుల్ అని అడిగితే కన్ఫర్మ్గా మీరు ఈ 3 క్వశ్చన్స్ రిలేటెడ్ ఆన్సర్స్ అనేవి డెఫినెట్గా అటెంప్ట్ అయితే చేయాలి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ కింద ఇస్తే. ఓకేనా, సో మ్యాక్సిమం మనకి ఇండివిజువల్గా ఇచ్చే ఛాన్స్ అయితే ఎక్కువైతే ఉంటుంది. సో మనకి ఫస్ట్ క్వశ్చన్, బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ అబౌట్ 1 డైమెన్షనల్ అరేస్ ఇన్ సి. సో మనకి 1 డైమెన్షనల్ అరే థియరీ రాయాల్సి ఉంటుంది, డెఫినేషన్ రాయాలి, అలాగే ఎగ్జాంపుల్ రాయాల్సి ఉంటుంది. దాని తర్వాత మీరు సింటాక్స్ ఉంటే సింటాక్స్ రాయాలి. దాని తర్వాత ప్రోగ్రాము విత్ అవుట్పుట్తో సహా మీరు అటెంప్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఓకేనా, అలాగే నెక్స్ట్ వచ్చేసి సెకండ్ క్వశ్చన్, బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ అబౌట్ 2 డైమెన్షనల్ అరేస్ ఇన్ సి. ఇందులో కూడా మనకి డెఫినేషన్ రాయాలి, అలాగే థియరీ రాసిన తర్వాత ఎగ్జాంపుల్ రాయాల్సి ఉంటుంది, అలాగే ప్రోగ్రాము విత్ అవుట్పుట్తో డైరెక్ట్గా మీరు అటెంప్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఓకేనా, అలాగే థర్డ్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ మల్టీ డైమెన్షనల్ అరేస్ ఇన్ సి. ఇందులో కూడా మనకి సేమ్ అనమాట, సేమ్ 1 డైమెన్షనల్ 2 డైమెన్షనల్ లాగే మీరు ఆన్సర్ అనేది అటెంప్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఓకేనా, డెఫినేషన్ చేంజ్ ఉంటుంది, ప్రోగ్రామ్ చేంజ్ ఉంటుంది. ఓకేనా, అలాగే ఈ 3 క్వశ్చన్స్లోంచి ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ కన్ఫర్మ్గా తెస్తారు మనకి ఎగ్జామ్లో. అలాగే నెక్స్ట్ వచ్చేసి దీని తర్వాత మనకి డీప్గా అడిగితే 6th క్వశ్చన్ 7th క్వశ్చన్ అనేది క్లియర్గా చూసుకోవచ్చు. వాట్ ఈస్ సర్చింగ్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ లీనియర్ సర్చింగ్ మెథడ్ ఆన్ అరేస్ విత్ ఎగ్జాంపుల్స్. అలాగే 7th క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ బైనరీ సెర్చ్ మెథడ్ ఆన్ అరేస్ విత్ ఎగ్జాంపుల్. 8th క్వశ్చన్, వాట్ ఈస్ సర్చింగ్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ బబుల్ సార్టింగ్ మెథడ్ విత్ ఎగ్జాంపుల్. సో ప్రతి క్వశ్చన్కి మనకి ప్రోగ్రామ్ అనేది మీరు డైరెక్ట్గా అటెంప్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఓకేనా, దాని తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ 9th క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ స్పార్స్ మ్యాట్రిక్స్ ఇన్ సి. సో ఇవి మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. డెఫినెట్గా అరేస్ కాన్సెప్ట్లో మీరు 1 డైమెన్షనల్ అరే, 2 డైమెన్షనల్ అరే, అలాగే మల్టీ డైమెన్షనల్ అరే కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వండి గన్ షాట్ క్వశ్చన్స్ కింద. దాని తర్వాత మనకి 6th క్వశ్చన్ 7th క్వశ్చన్ మనకి సర్చింగ్, లీనియర్ సెర్చ్లో చాలా ఇంపార్టెంట్, అలాగే బైనరీ సెర్చ్. ఈ 2 సర్చింగ్ నుంచి ఒక సర్చింగ్ అనేది మనకి షార్ట్ ఆన్సర్లో అడిగే ఛాన్స్ అయితే ఎక్కువైతే ఉంటుంది. ఒకవేళ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ ఇచ్చినా కానీ మీరు చాలా ఈజీగా అయితే అటెంప్ట్ అయితే చేయగలుగుతారు. సో ఓకేనా, అలాగే బబుల్ సార్టింగ్ అనేది మనకి షార్ట్ ఆన్సర్లోనే మెయిన్గా అయితే అడుగుతారనమాట. ఓకేనా, ఇవి మనకి ఓవరాల్గా యూనిట్ 3 అరేస్ కాన్సెప్ట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్, గన్ షాట్ క్వశ్చన్స్ అనమాట. మనకి అరేస్ కాన్సెప్ట్ నుంచి ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ కన్ఫర్మ్గా తెస్తారు. అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ మీరు ప్రిపేర్ అవ్వాలనుకుంటే మ్యాక్సిమం మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా అటెంప్ట్ అయితే చేయగలుగుతారు. లేదు మనకి డిఫరెంట్గా అడిగితే మాత్రం ఇక్కడ నేను ఇచ్చాను కదా లిస్ట్, డిఫైన్ అరే విత్ సింటాక్స్. సెకండ్ క్వశ్చన్, రైట్ అబౌట్ ద మెరిట్స్ అండ్ డిమెరిట్స్ ఆఫ్ అరేస్ ఇన్ సి. అలాగే 6th క్వశ్చన్, ఇన్ వాట్ వే అరే ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ అన్ ఆర్డినరీ వేరియబుల్. ఇవి మనకి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. రైట్ ఏ షార్ట్ నోట్ ఆన్ 1 డైమెన్షనల్ అరే, 2 డైమెన్షనల్ అరే అన్నా మీరు డైరెక్ట్గా అటెంప్ట్ అయితే చేయగలుగుతారు, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్లో ప్రిపేర్ అవుతారు కాబట్టి. ఓకేనా, ఇది మనకి యూనిట్ 3 అరేస్ కాన్సెప్ట్లో షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ ఒక క్వశ్చన్ కన్ఫర్మ్గా తెస్తారు. మ్యాక్సిమం మనకి బబుల్ సార్టింగ్ కానివ్వండి, లీనియర్ సెర్చ్ కానివ్వండి, బైనరీ సెర్చ్ కానివ్వండి మ్యాక్సిమం ఇస్తారనమాట. ఇంకొంచెం డీప్గా అడిగితే స్పార్స్ మ్యాట్రిక్స్ కూడా అడిగే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకేనా, ఇది మనకి యూనిట్ 3లో ఉన్న అరేస్ కాన్సెప్ట్. అలాగే నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 3లో ఇంకో టాపిక్ వచ్చేసి మనకి స్ట్రింగ్స్ అనమాట. స్ట్రింగ్స్లో మనకి గన్ షాట్ క్వశ్చన్స్ అనేవి క్లియర్గా చూసుకోవచ్చు. థర్డ్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్ విత్ సింటాక్సెస్ అండ్ ఎగ్జాంపుల్స్. అలాగే 4th క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ క్యారెక్టర్ ఫంక్షన్స్ కంటైన్డ్ ఇన్ C-type.h. సో కన్ఫర్మ్గా ఈ 2 క్వశ్చన్స్ మనకి గన్ షాట్ క్వశ్చన్స్ అనమాట. స్ట్రింగ్ కాన్సెప్ట్లో మనకి డెఫినెట్గా ఈ 2లోంచి ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ కన్ఫర్మ్గా తెస్తారు. పేపర్ అనేది ఈజీగా ఇస్తే ఫస్ట్ క్వశ్చనే మనకి ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో క్లియర్గా చూసుకోవచ్చు లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్లో. ఫస్ట్ క్వశ్చన్, హౌ ఆర్ స్ట్రింగ్స్ రీడ్ ఫ్రమ్ ది స్టాండర్డ్ ఇన్పుట్ డివైస్
ఎక్స్ప్లెయిన్ ద డిఫరెంట్ ఫంక్షన్స్ యూజ్డ్ టు పర్ఫార్మ్ స్ట్రింగ్ ఇన్పుట్ ఆపరేషన్. అలాగే 5th క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ అరే ఆఫ్ స్ట్రింగ్స్ విత్ ఎగ్జాంపుల్స్. సో ఖచ్చితంగా ప్రోగ్రామ్స్ అనేది ప్రిపేర్ అవ్వండి థియరీతో పాటు. అలాగే మనకి ఈ స్ట్రింగ్ కాన్సెప్ట్ నుంచి డెఫినెట్గా ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ కన్ఫర్మ్గా తెస్తారు. మ్యాక్సిమం మనకి 3rd క్వశ్చన్ 4th క్వశ్చన్ నుంచే ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ అయితే ఇస్తారనమాట. అలాగే నెక్స్ట్ స్ట్రింగ్ కాన్సెప్ట్లో మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా క్లియర్గా చూసుకోవచ్చు. వాట్ ఈస్ స్ట్రింగ్ ఇన్ సి లాంగ్వేజ్. అలాగే 2nd క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ హౌ టు డిక్లేర్ అండ్ ఇనిషియలైజ్ స్ట్రింగ్ వేరియబుల్స్. అలాగే 3rd క్వశ్చన్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్ట్రింగ్స్ అండ్ క్యారెక్టర్ అరేస్. సో మనకి 3rd క్వశ్చన్ అనేది గన్ షాట్ క్వశ్చన్ అనమాట. సో కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వండి. సో మీరు ప్రిపేర్ అవ్వాలనుకుంటే వాట్ ఈస్ స్ట్రింగ్, అలాగే హౌ టు డిక్లేర్ అండ్ ఇనిషియలైజ్ స్ట్రింగ్ వేరియబుల్స్. సో కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వండి. సో ఈ క్వశ్చన్స్ అన్నిటికి కూడా ఆన్సర్స్తో మన దగ్గర పీడిఎఫ్ అనేది అవైలబుల్గా ఉంది. కావాల్సిన వారు డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఐడి అయితే ఇచ్చాను. అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ చేసి ఫుల్ పీడిఎఫ్ మెటీరియల్ అనేది ఈజీగా అయితే బై అయితే చేసుకోవచ్చు. లో కాస్ట్లో అయితే మీకు సెండ్ అయితే చేశాను. ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ అనేవి ఆ పీడిఎఫ్లో ఉంటాయి. అలాగే ఫుల్ సిలబస్ ఉంటుంది, మోడల్ పేపర్స్ ఉంటాయి, ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ కూడా మీకు ఆ పీడిఎఫ్లో అయితే ఇంక్లూడ్ అయి ఉంటాయి. అలాగే ల్యాబ్ ప్రోగ్రామ్స్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి అనమాట. సో కన్ఫర్మ్గా కావాల్సిన వారు టెలిగ్రామ్ ఐడికి అయితే డైరెక్ట్గా టెక్స్ట్ అయితే చేయండి. డెఫినెట్గా రిప్లై అయితే ఇస్తాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మన ఛానల్లో పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తుంది.